తన ఇద్దరు పిల్లల్ని కాపాడబోయి ఒక తండ్రి మాన డ్యాంలో పడ్డారు, నీట మునిగాడు. ఈ సంఘటన ఈ ప్రమాదవశాత్తు జరిగింది. ఈ ప్రమాదవశాత్తు జరిగిన మృతి చెందిన వ్యక్తి పేరు విజయ్. ఈయన ఎస్ఆర్ఎస్పిలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఆయనను చివరి చూపు చేయడానికి చాలామంది తోటి ఎంప్లాయీలు ఆయన ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. తన ఇద్దరు పిల్లల్ని కాపాడి ఆ తండ్రి నీట మునిగాడు. చాలా వరకు వేదనతో ఏడ్చారు. కానీ అక్కడ మాత్రం దగ్గరలో ఎవరూ లేరు. అప్పటికి ఉన్న ఇద్దరు జాలర్లు పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. కానీ నీట మునిగి కొట్టుకుంటున్న ఆయనను తీసుకురావడానికి ఎవరు ముందుకు సాహసం చేయలేరు. గంట సేపు డెడ్ బాడీ లోపట్నే ఉండిపోయింది. దాన్ని తీయడానికి చాలా శ్రమించారు. దగ్గరలో ఉన్న వారి బంధువులకు కాల్ చేస్తే వాళ్ళు వచ్చేదాకా ఆ బాడీ అనేది పైకి రాలేదు. పోలీసులకు కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి కొన్ని ప్రయత్నాలు అయితే చేసి బాడీని పైకి తీశారు. ఆయన ఎంత పెద్ద హోదాలో ఉన్నా మృత్యువు నుండి కాపాడుకోలేకపోయాడు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇద్దరు పిల్లల్ని కాపాడి తండ్రి మృతి చెందాడు. ఆయనకు ఆత్మ శాంతించాలని మనం కూడా కోరుకుందాం. ప్రస్తుతం ఆయనతో చాలామంది వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన ఏ విధంగా ఉండేవాడు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అసలు సంఘటన ఎలా జరిగింది ఈ విషయాలను కూడా మనం తెలుసుకుందాం. రండి. మిత్రుడు విజయ్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆయన ఏ విధంగా ఉండేవారు, ఎంప్లాయీస్తో వాళ్ళు ఏ విధంగా గడిపేవారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? జయేందర్. ఎలా ఉండేవారు మిత్రుడు? బాగుండేవాడు. మంచి వ్యక్తిగతంగా కూడా మంచోడు. దేనికైనా కానీ చాలా కలిసిమెలిసి ఉంటాడు. ఏదైనా కానీ అంత మాట్లాడేటోడు. అదే ఈ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది? మీరు ఎప్పుడు? నేను వేరే ఊరికి పోయినా నాకు తర్వాత 3-4 hours తెలిసింది. మీతో ఎప్పుడు కలవడం అన్నిటికీ దేనికైనా కానీ ముందు ఉంటాడు. దేనికైనా అన్నిటికీ మాట్లాడతాడు. బావా అని ఏ విషయమైనా కానీ ఎంప్లాయ్ అయినా కానీ ఒక తోటి ఉద్యోగస్తులైనా కానీ దాని గురించి అది ఏం లేకుండా. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? మొన్న వితిన్ ఒక 3 days బ్యాక్. అంటే సెలవు నిమిత్తం ఇక్కడికి వచ్చాడా? సెలవు అక్కడ సూపరింటెండెంట్ ఆశావాది పిఓ ఆఫీసులో సూపరింటెండెంట్గా. ఇప్పుడు ఇవాళ హాలిడేస్ కదా వచ్చేసి. అంటే కుటుంబంతో సహా అక్కడే ఉండేవాళ్ళ? ఇక్కడ వాళ్ళు పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. స్టడీ పిల్లలు వచ్చిపోతాడు. అక్కడనే చేస్తారా? ఉంటాడు, అక్కడనే ఉంటాడు. రూమ్ తీసుకుని ఉంటాడు. హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వస్తారు. ఫ్యామిలీ ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది. అక్కడ ఇల్లు ఉంటుంది. ఆడ కిరాయి తీసుకున్నాడు. హాలిడేస్ అప్పుడు ఇక్కడికి వస్తారు. మీరు చెప్పండి సార్, మీకు ఎలా ఉంటుంది? నాకు బాధాకర విషయం ఇది. అనుకోని సంఘటన. అందరితోటి కలిసిమెలిసి మంచిగా ఉండేవాడు. ఇట్లా అవుతుందని ఎవరికి ఊహించలేదు. దీనికి కొంచెం మేము అందరం బాధపడుతున్నాం. మీతోటి సరదాగానే ఉండేవాళ్ళ? అందరితోటి ఎవరితోటైనా కానీ మంచి ఫ్రీగా ఉంటుండే. ఏం కోపం ఉండపో. అందరితోటి కలిసిమెలిసి మాట్లాడి అందరితోటి మంచిగా ఉండేవాడు. ఎప్పటి నుంచి పరిచయం మీకు? నాకు దాదాపు 25 years నుండి పరిచయం సార్. అందరం ఒకటే దగ్గర మాట్లాడుకుంటూ అందరం కలిసి ఉండేవాళ్ళం. అందరం. ఏ విలేజ్ సార్? జాబ్ వచ్చినప్పటి నుండి మేము అందరం దగ్గర ఉండి మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అందరం. సంఘటన అక్కడ జరిగి అంటే స్పాట్లో గనక పోలీసులు వచ్చి ఉంటే ఈ సంఘటన జరగనో దేవునికి తెలుసు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ చోటు చేస్తున్న పరిస్థితుల ప్రకారం ఒక విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఒక మంచి స్థాయిలో ఉండి కేవలం 2 రోజుల సెలవుల నిమిత్తం వచ్చిన దానికి ఇంత ఘోరం జరిగిందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు. కెమెరామెన్ బిట్టుతో ఆయుష్ రామ్, కరీంనగర్.